హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు ప్రోమో అయితే వచ్చేసింది. ప్రోమో అలాగే అప్డేట్స్, ఎవరిని నామినేట్ చేశారో సో ప్రాసెస్ ఏంటనేది క్లియర్ గా మాట్లాడుకుందాము. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఒకటి, ఈ రోజు అయితే ప్రాసెస్ ఏంటి అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. మాస్క్ మ్యాన్ తప్ప మాస్క్ మ్యాన్ రానన్నాడంట. నాకు కుదరదు, నా ఫేక్ బాడీస్ మధ్య నేను రాను, మరి కొంతమంది ఏదో ఈవెంట్ ఉందని చెప్పేసి రానన్నాడంట. అలాగే మనకు అందరూ వచ్చారు. భరణి, ఫ్లోరా, శ్రీజ, ప్రియా, మనీష్, 5గురు అయితే వచ్చారు. ప్రాసెస్ ఏంటి అంటే వాళ్ళు వచ్చి ఒకరిని నామినేట్ చేయాలి. ఆ 2 కత్తులు అనమాట. ఒకరు వాళ్ళు నామినేట్ చేయాలి ఒక కత్తితో, ఇంకో కత్తేమో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఇంకోని నామినేట్ చేస్తారు. అదన్నమాట ప్రాసెస్. సో మనకు ప్రోమోలో చూస్తే అర్థమైపోతుంది. ప్రియా వచ్చేసి మనకి సంజనాన్ని చేస్తుంది, ఏంటంటే రోడ్ రోలర్, బాడీ షేమింగ్ అని చెప్పేసి. కత్తేమో మనకి కళ్యాణ్కి ఇస్తాట, కళ్యాణ్ ఏమో రాముని చేస్తాడు. ఏందో ఏమో కళ్యాణ్ మంచిగా ఎవరైనా వేసుకుంటే బాగుండు అనుకుంటే మళ్ళా అదే ప్రాసెస్. రాముని వేసిండు, పోయినసారి సంజనాన్ని బకరా చేసిండు, ఇప్పుడు రాముని బకరా చేసిండు. తర్వాత వచ్చేసి మనీష్ ఏమో మన కళ్యాణ్కి వేస్తాడు. ఆ వీడియోలో నీకు అర్థమైందా, ఆ వీడియోలో ఏం చూపించడో నీకు అర్థమైందా అని చెప్పేసి భలే మాట్లాడతాడు. తర్వాత అది ఇమ్ముకి ఇవ్వడం జరిగింది. ఇమ్ము వచ్చేసి తనుజకి వేస్తాడు. ఇక సూపర్ నామినేషన్స్ అనిపించింది నాకైతే. ఇక అదైతే వెరీ క్లియర్. సో మళ్ళీ ఎవరు నామినేట్ చేశారు, ఎంతమంది అయ్యారని కూడా చూద్దాము. సో శ్రీజ వర్సెస్ కళ్యాణ్ రచ్చ జరగబోతుందా, అది శ్రీజ మంచి హింట్స్ ఇవ్వబోతుందా, లేకపోతే లొల్లి చేస్తే చెప్తుందా, అర్థమయ్యేలా చెప్తుందా అనేది కూడా మనం చూద్దాము. సో ఎవరు నామినేట్ అయ్యారు అంటే మాధురి, సంజన, డీమాన్, రీతు, తనుజ, అలాగే కళ్యాణ్, రాము, గౌరవ్. సో గౌరవ్ ఎవరు చేశారు అనేది చూద్దాము. నామినేషన్ లిస్ట్ అయితే శ్రీజ, ప్రియా, మనీష్, భరణి, ఫ్లోరా, వీళ్ళ 5గురు అయితే వచ్చారు. 5గురు ఎవరెవరు నామినేట్ చేశారంటే ప్రియా వచ్చి సంజనాన్ని చేస్తుంది, కత్ వచ్చేసి కళ్యాణ్కి ఇస్తే రాముని చేస్తాడు, మనీష్ వచ్చి కళ్యాణ్ చేస్తాడు. మనీష్కి ఇమ్ముకు మంచి బాండింగ్ ఉందంట బయట నుంచే, సో అందుకే ఇమ్ముకి ఇస్తాడు. ఇమ్ము వచ్చేసి తనుజని చేస్తుంది. ఇది డాల్ టాస్క్ గురించి నామినేషన్స్ అనమాట. అలాగే ఫ్లోరా వచ్చేసి రీతుని చేస్తుంది. ఫ్లోరా కత్తేమో సంజనాకి ఇస్తుంది, సంజనాకి కాదు మన సుమనన్నకి ఇస్తుంది, సంజనా నామినేట్ చేస్తాడు. అలాగే భరణి గారు వచ్చేసి సంజనాన్ని నామినేట్ చేస్తాడు, కత్తి వచ్చేసి నిఖిల్కి ఇస్తాడు. నిఖిల్ ఏమో తనుజ అని చేస్తాడు. అంటే ఏం పాయింట్ మీద చేస్తాడో చూద్దాం. మరి నిఖిల్కి గౌరవ్కి నిన్న మంచి డిస్కషన్ ఒకటి జరిగింది. ఆ డిస్కషన్ ఏంటి అంటే గౌరవ్కి చాలా నాలెడ్జ్ ఉంది కానీ భాష రావట్లేదబ్బా. ఈ నిఖిల్కి ఏమో అర్థమైతలేదు, మస్తు చెప్తున్నాడు నిన్న రాత్రి కూర్చొని ఇట్లాడాలి అట్లాడాలి, మీరు ఓపెన్ అవ్వండి, మైండ్ పెట్టి ఆడండి అని చాలా బాగా చెప్పాడు గౌరవ్ అనిపించింది. తర్వాత శ్రీజ కళ్యాణ్ చేస్తుంది. ఇక శ్రీజ వచ్చేసి దువ్వాడకి ఇస్తుందంట కత్తి. సో దువ్వాడ ఇక్కడ ఎవరినో చేస్తుందబ్బా. సో చూద్దాము, అది మళ్ళీ నేను చెప్తాను వేరే అప్డేట్స్ లో. ఇట్లా అనమాట ప్రాసెస్ అయితే ఇలా జరిగింది. ఒకరిని నామినేట్ చేస్తారు, ఒకరు వాళ్ళు కత్తి ఇస్తారు. శ్రీజ చిత్రం కదా, ఇక్కడ మన మాధురి గారికి కత్తి ఇవ్వడం అనేది సూపర్ అనిపించింది. సో ఇదన్నమాట ప్రాసెస్. సో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నారు ఈసారి? గౌరవ్ అయితే ఈ వీక్ ఆడితే కనుక పోడు, లేదు అంటే ఇంకా రాము వెళ్తాడా చూద్దాం. దివ్య అయితే రాలేదు కదా, రాము వెళ్తాడేమో. మేబీ దివ్యని అయితే ఎవరు నామినేట్ చేయలేదు. సో చూద్దాం ముందు గేమ్ ఎలా ఉండబోతుంది అనేది. సో మంచి పాయింట్స్ మీద నామినేట్ అయితే జరుగుతుంది. సో శ్రీజ వచ్చేసి కళ్యాణ్కి మంచి హింట్స్ వేలో చెప్పిందా లేకపోతే రచ్చ చేస్తూ చెప్పిందా అనేది చూద్దాము మనము. ఇంకా లైవ్ 4:30 నుంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాల్ కూడా పెడుతూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.